बदनवानी में मुलविस किसी भी ओहदेदार को हरगिज बख्शा नहीं जाएगा। वरंगल के नीच में मुनक़दा विजिलेंस अवेयरनेस वीक में शिरकत के मौके पर तेलंगाना ACB डायरेक्टर जनरल पूर्णचंद्र राव ने ये बात कही है। उन्होंने ये भी कहा कि अगर कोई सरकारी ओहदेदार बदनवानी में मुलविस पाया जाता है तो उसके अफराद खानदान भी इसके लिए जिम्मेदार है। बदनवानी की रोकथाम करते हुए मुल्क की तरक्की की जा सकती है, जिसके लिए नौजवानों को आगे आने की बेहद जरूरत है। आंध्र प्रदेश के वज़ीर-ए-आला एन चंद्रबाबू नायडू ने अंगोल में ग्राम दर्शनी प्रोग्राम मुनक़्क़िद किया। इस मौके पर चंद्रबाबू नायडू ने तरक्याती कामों का इफ्तिताह किया। उन्होंने जिला प्रकाशम को नंबर 1 जिला बनाने का अज़्म भी जाहिर किया। రామాయపట్నం తప్పకుండా తొందరలోనే ఫౌండేషన్ వేస్తాం, పోర్టు తీసుకొస్తాం। ఈ రామాయపట్నం ద్వారా ఈ జిల్లాలో బ్రహ్మాండమైన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను। ఇక్కడే మీరు చూస్తే ఒక పేపర్ మిల్ వస్తా ఉంది, నెగోషియేషన్ చేస్తున్నాం। దీనివల్ల ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి। దోనకొండ ఒక పారిశ్రామిక కేంద్రం తయారు చేస్తాం। ఇంకో పక్కన ఏదైతే నిమ్స్ ఉందో కనిగిరి దగ్గర దానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం। యూనివర్సిటీ జిల్లాలో లేదు, తొందరలోనే యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసి ప్రకాశం టంగుటూరి ప్రకాశం గారి పేరు పెట్టి ఈ యూనివర్సిటీ బ్రహ్మాండమైన యూనివర్సిటీగా తయారు చేస్తాం। ఇప్పటికే జీవో కూడా ఇష్యూ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను।